ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం కూడా. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపటికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. సోదరులారా, ఇక్కడ యేసు ప్రభు చేసిన త్యాగమును మరొకసారి మనం స్మరణకు తెచ్చుకుందాం. ఉదయకాలం ఆరాధనకు సమకూర్చబడే మనము ఆయన మనకు చేసిన త్యాగమును గుర్తు చేసుకోకుండా ఏమైనా ఆరాధన చేయలేం. పాపం చేత దేవునికి దూరమై దైవ ఉగ్రతకు పాత్రులమైన మనము తల్లి గర్భం నుంచే పాపంతో ఉద్భవించిన మనలో పెరుగుతున్న కొద్దీ మంచి ఏది లేదు. దేవునికి అనేకమైన రకాలుగా అవమానము నింద తెచ్చే మనల్ని ఆయన సిలువ ద్వారా ఏమంటే ఇక్కడ అదే మాట రాసింది. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. అంటే మనము పరిశుద్ధం ఎందుకు కావాల్సి వచ్చింది? మనం పాపులం కాబట్టి పరిశుద్ధత మనకు అవసరమైంది. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడనేరడు అని రాయబడింది. ఆ దేవుణ్ణి ఆయన ఏమనుకున్నాడు అంటే, నన్ను నా పిల్లలు చూడాలనుకున్నాడు. ఆదాము ఆనాడు తప్పిపోయి పాపం వలన ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మన నేత్రంలో గుడ్డితనం కలిగేసింది. మనం ఆనాడు అవిశ్వాసం వలన దేవుని మాట మీద లక్ష్యముంచక మనం ఏం చేసినామంటే, మన పితరులు అవిధేయులుగా అయినారు, అవిధేయత కనపరిచినారు. అవిధేయత ఏం చేసిందంటే మనందరికీ గుడ్డితనం కలగజేసింది. మనం జన్మతః అంధత్వంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఆ పాపాన్ని బట్టి, ఆ అంధత్వాన్ని బట్టి మనం ఏమైనామంటే దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాం, దేవునితో సమాధానం లేని వారంగా ఉన్నాం. మనలో పాపం అనేది స్వతహాగా ఉండిపోయింది. ఆ పాపాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాల యాత్ర చేసి ఆ చివరి సమయం వరకు కూడా ఎలాంటి పాపం లేకుండా మచ్చ డాగు లేని ఆ దేవుని యొక్క గొర్రెపిల్లగా తాను మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఆ గొల్గొతా పర్వతం మీద కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి తన శరీరం అంతా దున్నబడి, తన శరీరం అంతా గాయపరచబడి రక్తమంతా చిందించినాడు. తన స్వరక్తం చేత మనల్ని ఏం చేసినట్ట? ఆ రక్తం చేత మనల్ని పరిశుద్ధపరచుటకై అంట. ఈనాడు యేసు రక్తంతో కడగబడిన మనము ఎంత గొప్ప అధికతలకు వచ్చామంటే, ఈ భూమి అంతా, ఈ లోకం అంతా ఏమైందంటే పాపంతో నిండి ఉంది అని 1 యోహాను 1:2-17 రాస్తాడు. ఏమనంటే, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబము. ఈ లోకంలో ఉన్నదంతా పాపమే. కానీ ఈ పాప లోకంలోనే తన సిలువ రక్తం ద్వారా మనల్ని ఎట్లంటే పరలోక పట్టణానికి చెందిన వారుగా పరిశుద్ధ జనముగా చేసినాడు. మనల్ని పరిశుద్ధమైన ప్రజలుగా చేసినాడు. మనం పరిశుద్ధమైన సంఘముగా చేయబడుతూ వచ్చినాం. ఈ పరిశుద్ధమైన జీవితం కలిగి లేకపోతే ఆయన ఆరాధన చేయలేం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఆరాధన చేయడానికి మనం పరిశుద్ధత పొందిన వారమై, ఆపాదింపబడిన వారమై ఉండి పరిశుద్ధంగా ఆయనను ఆరాధన చేయాలి. ఇది దేవదూతలే చేసే ఆరాధన. కోట్ల దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు అని ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నవారు ఆరాధన చేస్తుంటే, ఈ పాప లోకంలో ఆయన శిలువ రక్తం ద్వారా ఏర్పరచబడిన మనము మౌనంగా ఉండడానికి ఎక్కడ ఆస్కారం లేదు. మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆయన శిలువ త్యాగాన్ని స్మరణకు తెచ్చుకొని ఆయనను మహిమపరిచి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ఆరాధన చేద్దాం. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నీ మహాకృప చొప్పున పాపంలో మింగిపోయి నిత్య నరకాగ్నికి పాత్రలమైన మమ్మల్ని, పాపమే మా జీవితం అయినప్పుడు, అపవిత్రతే మా జీవితం అయినప్పుడు మమ్మల్ని ప్రేమించి లోకానికి దిగి వచ్చి కలువరి శిలువ త్యాగం ద్వారా, నీ ప్రాణం ద్వారా, నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచినారు, సంఘముగా చేసినారు. అందుకై ఏమి ఇవ్వలేక నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.